మర్చిపోయావా నా గోల? ఉండవయ్యా, ఇది ప్రేమ లీల. ఏలా నారాయణ, అందులకే ఈ మానవ స్త్రీలను అసలు నమ్మనే రాదు. ఆనాడు సతీ సావిత్రి యముణ్ణి మోసం చేసింది, ఈనాడు ఈ పత్రికా బాలామని ఈ నారదుణ్ణి దగా చేసింది. దేవేంద్ర, ఎక్కడ ఉన్నావయ్యా? సిటీలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లోనూ స్పెషల్ సెల్ లోనూ భిక్షపతిని ఉంచలేదు సార్. హయ్యర్ అఫీషియల్స్ కూడా తెలియదు సార్. ఆ శివాజీ ఎక్కడున్నాడో తెలుసుకుంటే భిక్షపతి జాడ తెలుస్తుంది. భిక్షపతిని బయటికి పంపించడం కాదు, ప్రజల సమక్షంలో వాణ్ణి ఉరి ఇస్తాను. భిక్షపతి ప్రాణాలు నాకు ఎడంకాలు వెంట్రుకతో సమానోరా, మరి నీ వదిన ప్రాణాలు నీకు? దుర్మార్గుడా, నన్ను అడ్డం పెట్టుకుని మా శివాజీకి కళంకం తేవాలనుకుంటున్నావా? చెప్పు, అలెగ్జాండర్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదు. తెలియకపోతే వాడు మా వదిన్ని కిడ్నాప్ చేసి నిన్ను వదిలిపెట్టమని ఎందుకు బేరం పెట్టాడు? చెప్తాడు, నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నేను చంపుతాను. నేను చెప్ప. గాడ్స్, హలో, కనెక్ట్ మీ టు హెడ్ క్వార్టర్. అలెగ్జాండర్ మిస్సెస్ సుధను కిడ్నాప్ చేశాడు. రోడ్లన్నీ బ్లాక్ చేయండి. ఏరోడ్రోమ్ లోను రైల్వే స్టేషన్ లోను పోలీస్ ఫోర్స్ ఉంచండి. నేను ఇండియన్ చేసిన ఆర్మీ ఫోర్స్ ను స్టాండ్ బై లో ఉంచండి. ఓవర్. అలెగ్జాండర్ స్థావరం తనకు అడవులలో ఉన్నది. యాదగిరి మీద ఒట్టు నాకు అంత కన్నా తెలియదు. మీకు దండం పెడతాను, చెప్పండి. చూడమ్మా, నీ బాబుని మేమే బంధించాం, కానీ మా చేతులను తప్పించుకుని అడవిలోకి పారిపోయాం. నా బిడ్డ ఈ అడవిలోకి తప్పించుకుపోయాడా? వెంకీ, బాబు వెంకీ, అడవిలో ఏమైపోతాడు? దయచేసి పండి ఆపండి. బాధపడకమ్మా, నిన్ను చూస్తే జాలేస్తుంది. మా బాస్ మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, కానీ నీ బాధ చూడలేకపోతున్నాం. వెళ్ళమ్మా, వెళ్ళి అడవిలో మీ బాబు ఎక్కడున్నాడో వెతుక్కో. వెళ్ళు, వెళ్ళమ్మా. ఇక్కడి నుంచే తలకోన అడవి ప్రారంభం అవుతుంది సార్. ఇక్కడ 4-5 జాతులు కోయవాళ్ళు ఉంటున్నారు. మనం వాళ్ళ ద్వారా శత్రువుల స్థావరం తెలుసుకోవచ్చు. ఇక్కడ కారెందుకు ఆపారా? మీరే కదా సార్ ఆపమన్నారు. నేనా? ఎందుకు ఆపమంటాను? ఏమో నాకేం తెలుసు, ఏ ఓటుకో రెండుకో అనుకున్నాను. ఓహో, అలాగా. వెద్దవా, జ్ఞాపశక్తి తక్కువ నీకు. ఇప్పుడే వస్తానండు. కర్మరా బాబు. మహేంద్ర, ఆనరుడే సంజీవని విషయం నాకు చెప్పింది. అటులైన వీరిని వెంబడించిన మనకా సంజీవని రహస్యము తెలియదు కదా. అవశ్యము. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్, సంజీవని సాధించాం. ప్రొఫెసర్, ఈ సంజీవని తాగితే ఏ జీవికి మరణం ఉండదుగా? ఉండదు అలెగ్జాండర్. ఇది తాగితే బాడీ విల్ బి ఎటర్నల్. మరణాన్ని దరిదాపులకి రానివ్వదు. మీరు కోరిన విధంగా సంజీవని తయారు చేశాను. ఇక నన్ను మా వాళ్ళని కలుసుకొనివ్వండి. నాకు విముక్తిని ప్రసాదించండి. ఇక నీకు విముక్తే. ఈ సంజీవని తాగి నాకు మరణం లేకుండా చేసుకుంటాను. ఆ రాబర్ట్ ద్వారా ఈ దేశాన్ని నా హస్తగతం చేసుకుంటాను.
నిజంగా నీ మీద జాలిపడి మా వాళ్ళు నిన్ను వదలలేదు. తప్పించుకు తిరుగుతున్న నీ కొడుకుని పట్టుకోవడానికి నిన్ను ఎరగా వదలమన్నాను. రేయ్, వాడిని పట్టుకోండిరా. అరవ్వే, ఇంకా గట్టిగారు. నీ కొడుకు వినిపించి పరిగెత్తుకొచ్చినారు. హలో, అరవను, నేనే కాదు, పొరటి నొప్పులు భరించిన ఈ తల్లి అరవదు. నన్ను కొట్టడమే కాదు, కాల్చి భరించిన అరవను. నా బిడ్డ నీకు దొరకనివ్వను. పింకీ, నువ్వెంత దూరంగా వెళ్తావో మీ అమ్మ చావుకంత దగ్గర అవుతుంది. తొలగిపో, 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 తొలగిపో. బాబు పింకీ, రావద్దు. ఏయ్! నువ్వు మీ అమ్మ దగ్గరికి రాకపోతే మీ అమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రా! బాబు పింకీ, నా కోసం రావద్దు. పారిపో పింకీ, పారిపో. రావద్దు పింకీ, పింకీ, రావద్దు. పారిపో పింకీ. నీ తల్లి ప్రేమకు మెచ్చొచ్చురా. ఏయ్, వాడిని పట్టుకోండిరా. దొరికిపోయిన భిక్షపతి ఏం చెప్పాడు ఏమిటో. శివాజీ తన బలగంతో అడవంతా కాలిస్తున్నాడు. నిజంగానా? అవును సార్, ఆగస్టు 15 ఈ దేశ విధ్వంసం జరగాలంటే మన వాళ్ళెవరో శివాజీ చేతికి చిక్కకూడదని రాబత్ ఆజ్ఞ సార్. చిక్కకుండా తప్పించుకోలేరు. నీలాంటి దేశ ద్రోహులను కత్తితో కండగా నరుకుతాడు మా శివాజీ. నీ శివాజీనే కాదు, అలాంటి శివాజీలు ఎంతమంది వచ్చినా మట్టు పెట్టగల శక్తి అలెగ్జాండర్ కొంది. Come on, move. జనవాళిగిరి అయిపోలేదు ధర. తూర్పులో ఎగవతల మోటారు బళ్ళు పేటతో కలవాడు కనపడ్డారు ధర. తూర్పులో ఇక్కడికి ఎంత దూరం? 2 కోసులు ఉంటాయి ధర. దేశానికి రాబోయే ఆపద శివాజీకి తెలిసి ఈ దేశాన్ని కాపాడు తల్లి, ఈ దేశాన్ని కాపాడు. శివాజీ, ఏంటిదినా? ఆగస్టు 15 ఏం జరగబోతోంది? ఇదే సైనిక ప్రమాదం బాబు. అలెగ్జాండర్, ఆగస్టు 15. లోకానికే తల్లి అయ్యింది మరొక తల్లికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావమ్మా? నినాదమే తన ఊపిరిగా, ఉజ్వల భవితకు పునాదిగా, దురాక్రమణపై పరాక్రమిస్తూ ధరిత్రిపై ఒక చరిత్ర కలిగిన భారత సింహం. భారత సింహం, ఇది భారత సింహం.
భారత సింహం భారత సింహం ఇది భారత సింహం అడుగే పిడుగై అరుగే ఉరుమై ఆ శత్రువు గుండెల నెత్తురు పిండే భారత సింహం భారత సింహం భారత సింహం ఇది భారత సింహం అలెగ్జాండర్, నీ వాళ్ళని ఆయుధాలు కింద పారేయమని చెప్పు. ఎవరి కదిలినా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చెప్పు. పడేయండి రా. సైంటిస్టులు ఎక్కడ దాచావు? ఇంకేం చేశావు చెప్పరా? నీలాంటి దేశద్రోహుల్ని ఇది నా స్థావరం. ఇక్కడ నీ అధికారం అహంకారం చెల్లదు. కాదని ఎదురు తిరిగితే బ్రిగేడియర్, ఆయుధాలు మీరు కింద పెట్టము. దేశ సమగ్రతని సమైక్యతని కాపాడే సింహం భారత సింహం. ఆపండి. వీడి తండ్రిని చంపింది నేనే, సైంటిస్టులను చంపింది నేనే, ఇప్పుడు మీ అందరినీ చంపబోయేది నేనే. డోంట్ మూవ్. అడుగు ముందుకేస్తే నా పవర్ ఏంటో తెలిసిందా బ్రిగేడియర్? ఇంకొన్ని క్షణాల్లో నీ దేశ సైంటిస్టులు తయారు చేసిన సంజీవిని నా సొంతం చేసుకుని చావుని జయిస్తాను. చంద్రుడి వరకు వెళ్ళినా మేము ఇంద్రుడి వరకు వెళ్ళి ముల్లోకాలని నా గుప్పెట్ల పెట్టుకుంటాం. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవును ఎందుకు వచ్చాను? నన్ను అడుగుతావేంట్రా? వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు మీరు? మహేంద్రుండా. నారాయణ నారదుండా. గుర్తొచ్చింది. ఈయన ఇంద్రుండా, ఈయన నారదుండా, నేను నీ మేనల్లుండా. వీళ్ళిద్దరూ మనం తయారు చేసిన సంజీవుని గడగడగడ తాగేశారు. మూర్ఖుడా, మానవుడు అణ్వాయుధాన్ని సృష్టించిన అమృతాన్ని సాధించిన నీలాంటి దుష్టుల చేతికి చిక్కితే విశ్వ వినాశనానికి దారితీస్తుంది. అందుకే దాన్ని నాశనం చేశావు. సంజీవని తాగేస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఇడియట్? మరణాన్ని శాసించి మారణ హోమాన్ని సృష్టించాలనుకున్న నీలాంటి దుష్టుడికి తగిన శాస్తే జరిగింది. సంతోషపడకు శివాజీ. సంజీవిని పోయినా ఇంకొద్ది క్షణాల్లో నీ దేశాన్ని నా గుప్పిట్లో పెట్టుకున్న ఆయుధం నా దగ్గర సిద్ధంగా ఉంది. ఈ రోజు ఆగస్టు 15, 45 ఏళ్ల క్రితం మీరు సాధించిన స్వాతంత్రం మళ్ళీ మా చేతుల్లోకి రాబోతుంది. ఈనాటి నుంచి మీరు మా బానిసలు. నీ చేత బానిసత్వపు సంఖ్యలు తగిలించుకునే అసమర్థులు కారురా ఈ దేశపు వీరులు. మీ విదేశీ పాలకుల్ని గడగడలాడించి బొబ్బిలి నడిగడ్డపై వీరబెబ్బులై గర్జించిన తాండ్ర పాపారాయుడి వీర రక్తం ఈ జాతి నర నరాల్లో ప్రవహిస్తోందిరా. అన్నదమ్ముల మధ్య అంతఃకలహాలు సృష్టించి నా మాతృభూమిని చేపట్టాలనుకున్నావా? రే బుస్సే,
ఇది అడవి పులి కాదురా, బొబ్బులి పులి. నా భరతమాత దాస శృంఖలాలు తెంచడానికి ప్రతి పౌరుడు ఒక అగ్నికరమై విజృంభించి ఈ తెల్లదొరల దురహంకారాన్ని మనమలా మార్చి మసి చేస్తాడు. ఒకనాడు నీలాగే వర్తకం పేరుతో నా దేశాన్ని తోచుకు తినడానికి వచ్చిన నమ్మక ద్రోహులు సింహాసనం ఎక్కి కప్పం కట్టమంటే విందు కట్టాలని కప్పం నా సస్యశ్యామల దేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి పాలిస్తున్న పరదేశి నువ్వా నన్ను కప్పం కట్టమనేది? రే జాక్సన్, ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఈ వీరపాండ్య కట్టబొమ్మన ఆభరణాలు రా. వీరపాండ్య కట్టబొమ్మన వందే మాతరం అంటూ పిడికిలు బిగించి స్వతంత్ర పోరాటం సాగించిన ఆ వీరకిశోరాల రక్తం నాలో ఉరకలు వేస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తలెత్తిన టెర్రరిజానికి ఆనకట్ట వేస్తాను. నీలాంటి విదేశీయుల్ని, ఇలాంటి తొత్తుల్ని దేశ సరిహద్దుల వరకు తరిమి కొడతాను. నీ దేశ సరిహద్దు రేఖలే చెరిగిపోతుంటే నువ్వు నన్నేం చేయగలవు? జాకీ, ఇది ఏ మెటల్ డిటెక్టర్ కి దొరకని పేపర్ బాంబ్ అమర్చబడిన సూపర్ హ్యాట్. దీని పవర్ చూస్తావా? అతని మీద పెట్టు. ఏమిది భూలోక కిరీటమా? ఆహా, తగిలించుము. మూర్ఖుడా, అమృతము సేవించిన మమ్ములనేమి చేయగలదని మానవ బాంబు. నిన్నిప్పుడే ఈ వజ్రాయుధములకు ఎరగేసేదా? మహేంద్ర, మన సంజీవన్ తాగాడుగా, అందుకే బతికిపోయాడు రాబర్ట్. అది మన విజయం అలెగ్జాండర్. సంజీవిని సక్సెస్, సూపర్ హార్ట్ సూపర్ సక్సెస్. బ్రిగేడియర్, ఈ క్షణం ఇలాంటి ఇప్పుడు ఆ సైనికులు దేశ రాజధాని ఢిల్లీలోను, రాష్ట్ర రాజధానుల్లోను ప్రధానమంత్రి ముందు, ముఖ్యమంత్రుల ముందు సైనిక వందనం చేస్తున్నారు. ఆ మానవ బాంబులు రాష్ట్రపతి గవర్నర్ల సమీపానికి రాగానే నీ దేశ భవిష్యత్తు బుగ్గిపాలైపోతుంది. ఏమిటది? నీ మిలిటరీ చిత్తులు నా దగ్గర వేయకు. ఎవరు కదలదు. బ్రిగేడియర్, ఎవరిని కదిలితే పిక్కిని పేల్చేస్తారు. ఇది నువ్వు విసిరి పారేసిన నా చిన్న పైప్ సృష్టించిన పెద్ద అగాధం అలెగ్జాండర్. అదే ఈ పెన్ను విసిరితే ఒక్క సెకండ్ లో నీ స్థావరం అంతా స్మాష్ అయిపోతుంది. నీతో పాటు ఈ అమాయకులంతా బలి కావటం ఎందుకని ఆగిపోయాను. జాన్, బ్లాస్ట్. Yes, sir. బాస్, ఎంత ప్రయత్నించినా సూపర్ హైట్ రిమోట్ పనిచేయట్లేదు బాస్. నా దేశాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు రాబర్ట్. ఇగో నీ సూపర్ హ్యాట్ ని నిర్వీర్యం చేసిన ఫ్యూజ్ కండక్టర్. ఇక ఆ రిమోట్ పని చేయదు.
గుర్తుందా అలెగ్జాండర్? మన జాతీయ జెండా సమగ్రతకు సమైక్యతకు ఎవడు ద్రోహం తలపెట్టినా వాడి రక్తంతో భరతమాతకు తర్పణం పడతానన్నాను. మహేంద్ర, ఆ నీచుడు ఈ జగదేక వీరుని చేతిలోనే మరణించాలి అనేది బ్రహ్మలిఖితం. అందుకు భిన్నంగా తమరేదైనా చేస్తే బ్రహ్మదేవుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భావించారు. విజయోస్తు వీరకుమార, విజయోస్తు.